శ్రీ మహాగణపతియే నమః. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః. శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడిపూజ మహోత్సవ ఆహ్వానము. నవంబర్ 19 బుధవారం సాయంత్రం 6 గంటలకు 18 మెట్ల కలశ పూజ. పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు, భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, శాసనసభ్యులు, కావలి నియోజకవర్గం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు సూచనలతో పండుగ వాతావరణంలో తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో మంగళవారం మండలం క్లస్టర్ యూనిట్ కమిటీలు, అధ్యక్ష కార్యదర్శులు నియామక ప్రమాణ స్వీకార మహోత్సవం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మం విజయరామిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి చంచలబాబు యాదవ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎల్సి రమణారెడ్డిలు హాజరయ్యారు. అలాగే నియోజకవర్గంలోని 8 మండలాల ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్పించడంలో తెలుగుదేశం ముందుంటుందని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారే నిజమైన సైనికులని స్పష్టం చేశారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరూ పదవిని అలంకారప్రాయంగా చూడకుండా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పార్టీ సూచించిన నేతలను అఖండ విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ రథ సారథులుగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలన్నారు. పార్టీ పదవులను పందారం చేయడంతో నాయకుల్లో జోష్ పెరిగింది. తెలిసి ఉంటుంది. కొనుగోట మండలంలో ఒక అత్యధికంగా మెజారిటీ ఇచ్చిన మండలం అది. నాయకత్వం అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఒక నాయకత్వం ఇంకా బలపడాలని, వారు కూడా ఇంకొక అవకాశం ఇవ్వాలని, వారికి ఇవ్వాలని ఆయన కూడా ముందుకు వచ్చారు. ఆయన కూడా మనమే చెప్పి అలా లేదు, మీరే ఉండండి, ఇప్పుడు మేము ఉంటేనే ఈ పార్టీ స్ట్రక్చర్ చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి అని చెప్పి వారికి కూడా నేను సూచన చేసి అలాగే వారిని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. వారు ఈ ఉదయం ఒడిగొండ మండలంలో ఇంకా మన పార్టీ బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ, వారికి కూడా ఒడిగొండ మండలంలో ఉన్న సీనియర్ నాయకులు కానీ అందరం కూడా మనం ఆశీర్వాదం తెలిపి మనం ప్రశ్నించి వారు కూడా ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఫోటో తీసుకోవాలి. జ్యోతి ప్రజల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి నారా సొసైటీ అధ్యక్షులందరూ కూడా, పార్టీ పదవులు ఉన్నటువంటి సీనియర్లు పెద్దలందరూ కూడా యాదగిరి కన్నెగా ఎంతో కాలం సర్వీస్ చేసిన మా స్వామి మొదటి కూడా ఇక్కడ ఉన్నారు. వారు సంవత్సరాల ప్రాజెక్టు వైస్ చైర్మన్ గా ఉండబోతున్నారు. వారి నాయకత్వం అలాగే రాబోయే రోజుల్లో కూడా వారి సీనియారిటీ, వారు చేయాల్సిన సేవలు ఉదయగిరి నియోజకవర్గానికి ఇంకా చాలా ఉంది. వారు కంటిన్యూగా నాతో పాటు
నియోజకవర్గ స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. 40 రోజుల్లో కూడా ఇక్కడ కొత్త బాధ్యతలు ఆయన చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఆయన అవసరం, అలాగే ఎన్నో బాధ్యతలు ఆయన నిర్వర్తించాలి. వారికి నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంకొక అవకాశం ఇచ్చి ఒక యువనాయకుడిని ప్రోత్సహిస్తున్నందుకు ఎక్స్పీరియన్స్ తెప్పించడానికి వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే కలిగిరి మండలం కొంత టైం తీసుకోవాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే 6 మండలాలు నేను స్వయంగా తిరిగాను, కానీ కలిగిరి ఉదయగిరి మండలాలు స్వయంగా తిరగలేకపోయాను. ఇంకా అవి రెండు కూడా ఈ నెల లోపల తిరిగి ఒకసారి ఫినిష్ చేసి అక్కడ విలేజ్ కమిటీలు కూడా దగ్గర చూసి చేయడానికి చెప్పి కలిగిరి మండలం ఆపడం జరిగింది. అలాగే నాకు నెక్స్ట్ వస్తే విజయనగర మండలంలో కన్వీనర్ గా గుణా నర్సారెడ్డి గారి ఇవన్నీ కూడా కేవలం ఒక డెమోక్రాటిక్ వేలో, అంటే మనం కానీ విజయరామన్ కానీ నేను కానీ ఎవరైనా కూడా మేము ఎవరైనా సీనియర్ నాయకులు ఎవరైనా కూడా మేము నామినేట్ చేసి మేము పెట్టడానికి కాదు. దీనికి తగ్గ ఐవీఆర్ఎస్ హాల్స్ మీకు వచ్చుంటాయి, మీరు అందరూ చూసి ఉంటారు. బాబు గారు బూత్ కన్వీనర్ కూడా ఐవీఆర్ఎస్ కాదు రావడం జరిగింది. బూత్ కన్వీనర్ కూడా ఇక్కడ కరెక్టా కాదా అని ఒక సపోర్ట్ ఉందా లేదా అనే విధంగా అన్ని చెక్ చేయడం జరిగింది. కాబట్టి ఒక డెమోక్రాటిక్ వేలో అన్ని కూడా జరగడం జరిగింది. సో మీరు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా దానికి లోటు లేదు. క్రమశిక్షణ కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరుపుకోవడం కానీ దానికి ఎప్పుడు లోటు లేదు, తెలిసే ఉంటుంది పార్టీ గురించి. అలాగే ఇక్కడ మన సీనియర్ నాయకులు ఇంజమూరులో మన రఘురాజ్ రెడ్డి గారు చాలా సర్వీస్ చేస్తున్నారు. చదువుకున్న వ్యక్తి, ఎంతో సర్వీస్ చేశారు. ఆయన కూడా సీనియర్ నాయకులుగా నాతో పాటు ఉండి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో 40 రోజుల్లో కూడా నాతో పాటు ప్రయాణం చేస్తారు. వారికి కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి 40 రోజుల్లో. వారికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఒక అవకాశం ఇచ్చి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.